బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఇవాళ సిట్ అధికారులు ఎదుట విజయసాయిరెడ్డి హాజరవుతారు. ఉదయం 10 గంటలకే విచారణకు రావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే విజయసాయిని 2 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే లిక్కర్ కేసులో A5గా ఉన్నారు విజయసాయిరెడ్డి. నిధుల మళ్లింపులో కీలక పాత్ర ఉన్నట్టుగా సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే తాను కేవలం విజిల్ బ్లోయర్ని మాత్రమే అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు వెళ్లబోతున్నారు. ఇవాళ ఆయన గతంలో చాలాసార్లు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరై ఆ తర్వాత బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? ఎన్ని గంటలకు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. ఈ రోజు 10 గంటలకు విచారణ రావాలని సిబిఐ కోర్టు కూడా సమన్లు జారీ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న రజిత్ భార్గవ్ కూడా విచారించినప్పుడు కూడా రజిత్ భార్గవ్ ఇందులో నాకేమీ లేదు, ఓన్లీ నేను పాలసీ తయారు చేయొచ్చని చెప్పారు. ఇప్పటికే 3,500 కోట్లు నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. దీంట్లో విజయసాయిరెడ్డి A5గా కూడా ఉన్నారు. గతంలో విజయసాయిరెడ్డి హాజరైనప్పుడు కూడా నేను ఏమి అంటే నిధుల సమీకరణ కానీ దీని మద్యం ద్వారా వచ్చే కుంభకోణం కానీ దీంట్లో ఈ మద్యం ద్వారా వచ్చిన ఏదైతే అనఫిషియల్ అమౌంట్లు ఉన్నాయో ఆ అమౌంట్లన్నీ కూడా రాజా కసిరెడ్డి వీళ్ళే ప్రధాన కీలక నిధులు అని చెప్పేసి మాత్రం విజయసాయిరెడ్డి చెప్పడం అప్పుడు సంచలనం కలిగించింది. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు విజయసాయిరెడ్డి 10 గంటలకు కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఆస్తులను మాత్రం కోర్టు ద్వారా అటాచ్ చేయడం కూడా జరిగింది. ఈ అటాచ్ చేసిన నేపథ్యంలోనే అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఆస్తులు ఏవే ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. సిట్ బృందం దర్యాప్తు చేస్తున్న ఆధారంగా సిట్ బృందం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న ఆధారాలు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నప్పుడు కూడా మనకి దీంట్లో కూడా మనకి ఎవిడెన్స్ యాక్ట్ కీలకంగా ఉంటుంది. ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనుసరించి ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా కూడా ఎవరెవరైతే దీంట్లో ఉన్నారంటే మనం ప్యాటర్న్ ఆఫ్ విట్నెస్లు, ప్యాటర్న్ ఆఫ్ ఎలిజిబుల్స్ అని చెప్పేసి అంటుంటాం కోర్టు భాషలో. దీంట్లోనే ఎవరెవరి ద్వారా ఈ ముడుపులు వెళ్ళి ఎవరెవరి ద్వారా కూడా ఈ సంభాషణ జరిగింది, దీని ద్వారా ప్రధానంగా ఎలా జరిగింది అన్నదానిపైన ప్రధానంగా సిట్ బృందం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే 3,500 కోట్ల రూపాయలు భారీగా మళ్ళినాయి. కొన్ని ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు, కొన్ని అయితే ఇతర దేశాలకు కూడా నగదు రూపంలోనే పంపించారని చెప్పేసి కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి విజయసాయిరెడ్డి ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు. కానీ విజయసాయిరెడ్డి మనసులో మాట బయటపెట్టే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. తొలి రోజు నుంచి కూడా విజయసాయిరెడ్డికి అంతా తెలిసినప్పటికీ విజయసాయిరెడ్డి ఒక ఆడిటర్ గా ఉన్నారు. ఈ ఆడిటర్కే ప్రధానంగా నిధులు ఎలా మళ్లించాలి, ఈ ప్రభుత్వం దృష్టికి రాకుండా కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలని విజయసాయిరెడ్డికి పూర్తిగా తెలిసే ఉంటుందని చెప్పేసి మాత్రం సిట్ బృందం భావిస్తుంది. ఈ సిట్ బృందం నుంచి తప్పించుకునేందుకే ఈ రోజున విజయసాయిరెడ్డి మరలా ఏ విధంగా అయితే చెప్తారో అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధానంగా సిట్ బృందం అభిప్రాయపడుతున్న దాన్ని బట్టి దీంట్లో తాను అప్రూవల్ గా మారిపోయానని చెప్పేసి అంటున్నాడు. కానీ తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినప్పుడు కూడా దీంట్లో విజయసాయిరెడ్డిని ప్రస్తుతం విట్నెస్ గా వేసుకున్న రేపు దర్యాప్తులో భాగంగా అతను చెప్పేది నిజమైతేనే దీంట్లో విజయసాయిరెడ్డి అప్రూవల్ గా ఉంటారు, లేకపోతే కూడా విజయసాయిరెడ్డిని కూడా దీంట్లో నిందితుడిగా మార్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఒకసారి తీసుకుని విజయసాయిరెడ్డి నుంచి కూడా 164 స్టేట్మెంట్ అంటే ప్రత్యక్షంగా హాజరయ్యి అతను ఏదైతే స్టేట్మెంట్ చెప్తాడో ఆ స్టేట్మెంట్ కూడా కీలకంగా పరిగణలోకి తీసుకున్నారు. గతంలో విజయసాయిరెడ్డి హాజరైనప్పుడు జరిగిన స్టేట్మెంట్ కి ప్రస్తుతం ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంట్ కూడా ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయని చెప్పేసి కూడా కోర్టు ధృవీకరించుకోనుంది. అంటే గతంలో కేసు దర్యాప్తు రాకముందుల కొన్ని చెప్పిన నిజాలు, కొన్ని చెప్పిన సాక్ష్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయసాయిరెడ్డి చెప్పేదాంతో సరిపోల్చుకోగలుగుతాయా లేదా అని కూడా ఆ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే సిట్ బృందం వేగం పెంచిన అనంతరం కూడా కొన్ని కీలకమైన పరిణామాలు అంటే ఎక్కడ వీళ్ళు ఈ మద్యం ముడుపుల్ని తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళు ఆస్తులు కొన్నారు, ఈ ఆస్తులు కొనడంలో కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఈ సిట్ బృందం భావిస్తోంది. ఏదైనా అంటే సిట్ బృందం వచ్చిన సమాచారాన్ని మరలా కోర్టు ద్వారా క్రోడీకరించుకుని కోర్టు ఎదుట అంటే మేజిస్ట్రేట్ గారి ముందుగా హాజరుపరిచి మరలా స్టేట్మెంట్ తీసుకునేందుకే సిట్ బృందం ప్రస్తుతం విజయసాయిరెడ్డికి సమ్మన్ జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజున 10 గంటలకు కూడా విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. అంటే ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఈ ముడుపుల వ్యవహారంలో కూడా ప్రతిదీ కూడా ఈ అందరికీ తెలిసే జరిగింది, తెలియకుండా జరగలేదని చెప్పేసి ఈ సిట్ బృందం అభిప్రాయపడుతుంది. 3,500 కోట్లు అంటే ఇంత సొమ్మును సమీకరించాలంటే కూడా
ఓకే, థ్యాంక్ యూ వాసు.